ఆప్ ఢిల్లీలో కంగుతుంది. 2015-2020లో రేంజ్లో సత్తా చాటిన ఆప్ ఈసారి ఘోరంగా చతికిలబడింది. ఆప్ అగ్రనేతలు పలువురు మంత్రులు ఓడిపోయారు. ఆప్ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నాయి. 2015-2020లో ఆమ్ ఆద్మీకి అండగా ఉన్న మధ్యతరగతి ప్రజానికం ఈసారి పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపింది. పశ్చిమ దక్షిణ ఢిల్లీలో మధ్యతరగతి ఓటర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం చూస్తే ఆప్ను మిడిల్ క్లాస్ ఓటర్ తిరస్కరించారని ఇట్టే అర్థమవుతుంది. పూర్వాంచల్ ఓటర్లు ఎక్కువగా ఉండే 25 సీట్లలోనూ కమలనాథులు జోష్ కనిపించింది. గత ఎన్నికల్లో పశ్చిమ న్యూఢిల్లీ జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన బీజేపీ ఈసారి సత్తా చాటింది. సౌత్ ఢిల్లీలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 11 కమలం పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 14 సీట్లను ఆప్ కైవసం చేసుకుంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. జంగ్పురాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఓడించారు. షాకూర్ బస్తీలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఓడిపోయారు. హేమాహేమీలను సైతం ఢిల్లీ ఓటర్ ఓడించడానికి కారణాలు లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులు, ఇతర అవినీతి కేసుల్లో నిందితులను ఈసారి అసెంబ్లీకి పంపకుండా చేశారు ఓటర్లు. జైలుకెళ్లొచ్చిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వకుండా చేశారు. కేజ్రీవాల్ తాను సామాన్యుడని చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు అదే సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోడీ నిలువరించేది తానేనని దేశవ్యాప్తంగా ఆప్ను విస్తరించేందుకు యత్నించారు. పంజాబ్లో పార్టీని అధికారంలోకి కూడా తీసుకొచ్చారు. మరోసారి ఆప్ను అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో ప్రధాని మోడీపై అదే పనిగా ఆరోపణలు చేశారు. మోడీ సర్కారు కక్ష కట్టి తనతో పాటు ఆప్ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టిందని పదే పదే ఆరోపించారు. కానీ వీటిని ఢిల్లీ ఓటర్ విశ్వసించలేదు. ఒకప్పుడు అవినీతి నిలదీస్తూ పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీకి ఇప్పుడు అవినీతి మరకలు అంటుకోవడాన్ని ప్రజలు సహించలేకపోయారు. దీంతో ఓటే ఆయుధంగా ఆప్ను తిరస్కరించారు. ఆప్ను విస్తరించే క్రమంలో పరుష పదజాలంతో ప్రధాని మోడీని విమర్శించడం కూడా ఆ పార్టీకి చేదు ఫలితాలు చెలచేసింది. కాంగ్రెస్ లేకుండా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో ఉన్న కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో కీలక భాగస్వామి పార్టీ కాంగ్రెస్ ను దరిచేరనివ్వలేదు. కేజ్రీవాల్ ను కట్టడి చేసే క్రమంలో బీజేపీ హైకమాండ్ న్యూఢిల్లీ సెగ్మెంట్ లో మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మను బరిలోకి దించింది. జాట్ సామాజిక వర్గ నేత, ఇంతవరకు ఓటమి ఎరుగని నేత అయిన పర్వేజ్ ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఓడించడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, వాటిని అమలు చేస్తున్నామని, మళ్ళీ అధికారంలోకి వస్తే మరెన్నో పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చింది ఆప్. కానీ వీటిని విశ్వసించలేదు హస్తిన ఓటర్లు. ఎందుకు విశ్వసించలేదంటే పదే పదే కేజ్రీవాల్ నోట వచ్చిన మాటే ఆప్ కొంప ముంచిందని చెప్పుకోవాలి. కేంద్రంలోని మోడీ సర్కార్ ఢిల్లీలోని ఆప్ సర్కార్కు సహకరించట్లేదని, ఢిల్లీ అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ పదే పదే ఆరోపించారు. మోడీని ఎదుర్కొనే దమ్మున్న నేతను కావడంతోనే తనను టార్గెట్ చేసి కేసులతో వేధిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ప్రచారమే ఆప్ సర్కార్ను గద్దె దించేలా చేస్తుంది. పుష్కర కాలం పాటు ఆమ్ ఆద్మీకి ఛాన్స్ ఇచ్చిన ఓటర్లు ఈసారి బీజేపీ పట్టం కడితేనే మేలు అనుకున్నారు. కేంద్రంలో ఒక పార్టీ, ఢిల్లీలో ఆప్ ఉంటే అభివృద్ధి జరగదనో, లేకపోతే మళ్లీ ఈ రచ్చ తట్టుకోలేమనో భావించారు ఢిల్లీ ఓటర్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదని భావించి కమలనాథులకు పట్టం కట్టారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రంతో సఖ్యతతో మెలగాలి. కానీ మోడీని వ్యతిరేకిస్తూ వస్తున్న కేజ్రీవాల్ కు మరోసారి పట్టం కడితే ఇంకో 4-5 ఏళ్లు మరీ సఖ్యత ఎలాగూ ఉండదని ఓటర్ భావించారు. అదే బీజేపీకి ఛాన్స్ ఇస్తే కేంద్రంతో ఢిల్లీకి ఘర్షణ వాతావరణం ఉండదనే నిర్ణయానికి వచ్చి కమలం గుర్తుకు ఓట్లేశారు హస్తినవాసులు.
కలిసి ఉంటే కలదు సుఖం అనే లాజిక్ ను అటు ఆప్ ఇటు కాంగ్రెస్ విస్మరించడం కూడా బీజేపీకి కలిసొచ్చేలా చేసింది. లోక్సభ సంగ్రామంలో ఇండియా కూటమిగా సీట్ల పంపకాలు చేసుకున్న ఆప్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో జంటగా కాకుండా విడివిడిగా పోటీ చేశాయి. సింగిల్ గా వెళ్లి ఎన్నికల బరిలో దిగడమే కాకుండా విమర్శలు ఆరోపణలు చేసుకునేసరికి ఆప్ సీట్లు సైతం చిరిగిపోయాయి. కేంద్రం సహకరించట్లేదనే ప్రచారం ఆమ్ ఆద్మీకి ఎలా బూమరాంగ్ అయిందో కాంగ్రెస్ తో జత కట్టకపోవడం ఆప్ కొంప ముంచినట్లయింది.